జిల్లా చిత్తూరు మండలికి చెందిన కృష్ణాజీగూడెం అనే గ్రామానికి రావడం జరిగింది. సో మనకి ఈ గ్రామ సర్పంచ్ గారు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి మల్లెం రవీందర్ గారు. అది సర్పంచ్ గా ఈ గ్రామానికి ఎలా డెవలప్మెంట్ చేయబోతున్నారు వారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే మేడం, బాగున్నారా? నా పేరు మల్లెం రవీందర్, చిత్తూరు మండలం కృష్ణాజీగూడెం గ్రామం, జిల్లా జనగామ. ఓకే సార్, రాబోయే 5 సంవత్సరాలు సర్పంచ్ గా మీ గ్రామానికి ఎలా డెవలప్మెంట్ చేయబోతున్నారు? చాలా చేయాలని ఉంది మేడం. ఇక ప్రభుత్వాన్ని సరే మనకు వచ్చేటువంటి నిధులను బట్టి గ్రామాన్ని చాలా డెవలప్ చేయాలనే ఆలోచనతో ఉన్నాం. కాకపోతే ముందస్తుగా ఏందనేది మనకు ఇప్పుడు మొన్ననే కాబట్టి ఇప్పుడు మేము వచ్చిన దగ్గర నుంచి కూడా వివో బిల్డింగ్లు కానీ, ఇప్పటివరకు డ్రైనేజీలు కానీ, హెల్త్ సెంటర్ కానీ, ఒక హెల్త్ సెంటర్ ప్రాబ్లం అయింది. ఎందుకంటే హెల్త్ సెంటర్ కూడా స్టార్ట్ చేసినాము, సబ్ సెంటర్. దానికి ప్రొసీడింగ్ వచ్చింది. అన్నీ అయిన తర్వాత ఒకటి అగ్రిమెంట్, ఎందుకంటే మేము స్పెషల్ ఆఫీసర్గా ఉన్నప్పుడే అది మాకు శాంక్షన్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు అది క్యాన్సిల్ అయింది, కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయింది. దాన్ని కూడా ప్రపోజల్లో ఉన్నాం. ఓకే సార్, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? చాలా ఉన్నాయి మేడం, మా గ్రామాల్లో సమస్యలు అనేవి చాలా ఉన్నాయి. కాకపోతే ఒకదానికి మేము చేయాలనే సంకల్పంతో. మీకు ఓటేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ 5 సంవత్సరాల కాలం మేడం, నా గ్రామ సభ ప్రజలందరికీ ఎప్పుడు నేను రుణపడి, ఎంత పని చేసినా నా గ్రామ ప్రజలందరికీ ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. మీ పాలకవర్గం మీతో ఎలా ఉంటుంది సార్? ఇప్పటి వరకు అయితే ప్రజల అనుసంధానంతోనైతే ఏ ఇబ్బందులు లేకుండా ఇప్పటివరకు అయితే ప్రశాంతంగానే కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉండగా బీఆర్ఎస్ సర్పంచ్ గెలవడం మీకు ఎలా అనిపిస్తుంది? అది చాలా సంతోషకరమైన వార్తే. ఏదున్నా కానీ ప్రజల నిర్ణయమే కదా మేడం. మనం సంతోషపడేది ఏంటంటే ప్రజల నిర్ణయాన్ని బట్టి ఏదైనా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. 30 ఏళ్ళుగా మాకు తెలిసిన వరకు ఇన్ఫర్మేషన్ వరకు అయితే 30 ఏళ్ళుగా మీరు రాజకీయాలలో ఉన్నారని తెలుసుకున్నాం. మీ రాజకీయ అనుభవం గురించి చెప్పాలంటే ఒక్క మాట మీరు ఏం చెప్పగలుగుతారు? మేడం, 30 ఏళ్ళ నుంచి నాకు అనుభవం వచ్చినప్పటి నుండి 30 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాం. అది అనుకోకుండా ఏంటంటే నాకు 3 పిల్లలు ఉండడం వల్ల ఎప్పుడూ అవకాశం రాలేదు. ఈసారి అది రిజర్వేషన్ తీసేసింది కాబట్టి ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం. ప్రజలు కూడా నన్ను అట్లా, ఎందుకంటే మంచి నమ్మకంతో, నా మీద నమ్మకంతో ప్రజలు ఓట్లేసి గెలిపించారు. వాళ్ళ నమ్మకాన్ని కూడా నేను ఎప్పుడూ మర్యాను మేడం. నేను ఎప్పుడు వాళ్ళతోని కలిసిమెలిసి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే సార్, ఇంటర్వ్యూ కంటే మా ఛానల్ ద్వారా చెప్పాలనుకుంటున్నారా? మేడం, ఇంత దూరం వచ్చినందుకు ఈ ఛానల్కు ధన్యవాదాలు.